హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెల, ఈ నెల పూర్తిగా మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, 9 గ్రహాల యొక్క సంచారం ద్వాదశి రాశిల్లో, అంటే మీ రాశి నుండి ఏ ఏ రాశుల్లో ఈ 9 గ్రహాలు సంచారం చేస్తుంటాయి, ఏ తేదీ వరకు సంచారం చేస్తుంటాయి, ఆ సందర్భంలో ఏ యొక్క ప్రతిఫలాలు పొందగలగచ్చు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. మీరందరూ కూడా మా యొక్క ఓం శ్రీ జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నారు. మీకు ఇష్టమైతే కనుక అన్ని వీడియోలకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క సమస్యలు ఏదైనా వాస్తు జ్యోతిష్యం విచారం వరకు ఉంటే స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నంబర్ 9449309881 ఈ నంబర్కు మెసేజ్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా జాతకం వరకు అయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను పంపించండి. ప్రతి భానువారం 10 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ ద్వారా మీకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం. మిథున రాశి వారికి ప్రారంభంలో 12వ తేదీ వరకు ఆదాయాలు అమితంగా ఉండడం, ముఖ్యంగా స్నేహితుల ద్వారా ఆదాయాలు రావడం జరుగుతుంది. మీ పటుత్వ ప్రయత్న బలంతో ఆదాయాలు దొరకడం, అభివృద్ధిదాయకంగా పొందడం, భూమి ప్రయత్నాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు, ఉద్యోగ వ్యవహారాల్లో సంపాదించేటటువంటి ఆదాయాలు అమితంగా 12వ తేదీ వరకు మంచిగా జరుగుతుంది. 12 తర్వాతన కొన్ని ఖర్చుల కోసం, ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ధర్మ కార్యాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దేవతా కార్యాలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చులు రావడం జరుగుతుంది. ఈ యొక్క విచారాలు ముఖ్యంగా జరుగుతుంది. మీ రాశిలో శుక్రుడు 6వ తేదీ వరకు ఉండడం వలన జూన్ 6వ తేదీ వరకు విశేషంగా శుక్రబలం జరుగుతుంది. మీ ఇంటికు విశేషంగా సంబంధికులు రావడం, విశేష కార్యక్రమాలు జరిగేటటువంటి ప్రయత్నాలు, శుభకార్యం చేసేటటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా జరిగేటటువంటి విశేషతలు జరుగుతాయి. సూర్యుడు మీ రాశిలో 16వ తేదీ వరకు ఉండడం వల్ల విశేషంగా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టేటటువంటి ప్రయత్నాలు, ఇంకా ఏదైతే మీరు పనులు, పాటలు, ఉద్యోగాలు చేస్తుంటారో ఆ ఒక విచారాల్లో కూడా మీరు కార్యనిరతులు అవ్వడం జరుగుతుంది. డబ్బులు విచారంగా అయితే 6వ తేదీ వరకు మీరు ఇష్టపడినట్లుగా డబ్బులు పొందే విచారంలో కాస్త టెన్షన్స్ ఉండడంతో డబ్బులు పొందే యోగాలు ఉంటాయి. 16 తర్వాతన మీకు సూర్యుడు కటక రాశిలో ఉండడం వల్ల డబ్బుల ప్రయత్నాల్లో కొన్ని పనులు, పాటలు, వ్యవహారాలు చేసేట్లాంటి విచారం కోసం ముందువరిస్తారనమాట. 19 వరకు బుధుడు కటక రాశిలోనే ఉంటాడు కాబట్టి కొన్ని వ్యవహారాలు, భూమి విచారాల్లో, కొన్ని పంటలు, పైర్లు ఇంకా వచ్చేటటువంటి డబ్బులు వ్యవహారాలు మంచిగా జరుగుతాయి. 19 తర్వాతన మీరు విశేషంగా భూమి ప్రయత్నాలు, భూమి కొనేట్లాంటిది, సైట్లు తీసేట్లాంటిది, బిజినెస్ అట్లాంటి వ్యవహారాలు, ముఖ్యంగా పంటలు, పైర్లు ప్రయత్నించేట్లాంటి కార్యం జయప్రదంగా జరుగుతుంది. 19 తర్వాతన ప్రయత్నించండి. మీ స్వస్థానంలో ఇంటి వద్ద కొన్ని ఇబ్బందులు, టెన్షన్స్లు, వ్యవహారాల్లో చిక్కేసుకోవడం, గొడవలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బంధువులో వైరాగ్యాలు జరుగుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా గణపతి దర్శనం చేయడం మంచిది. పుణ్యస్థలంకి వెళ్ళి గణపతిని దర్శిస్తే మీకు ఈ ఒక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇంకా చదివే పిల్లలకు చాలా మంచి ఫలితాలు. శుక్రుడు కావడం వలన, శుక్రుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అమితంగా ప్రతిఫలాలు మంచిగా లభిస్తాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా లోన్స్కి వెళ్తుంటే వాళ్ళకందరికీ లోన్స్ శాంక్షన్ అవ్వడం, విదేశాలకు వెళ్ళేటటువంటి అలాంటి అవకాశాలు, ఉన్నత వ్యాసంగం చదివే వాళ్ళకి మంచి వ్యాసంగం దొరికినట్లాంటి స్కూలు, కాలేజీలు విశేషంగా ఫలితం ఇస్తుంది. మీ మిత్రుల ద్వారా ముందే చెప్పాను, అమితంగా ఆదాయాలు పొందేటటువంటి విచారం 12వ తేదీకి వస్తుందని. ఆ తర్వాత మిత్రులు విచారంగానే ఖర్చులు కూడా పెట్టడం, మిత్రులే చూపిస్తారనమాట, వాళ్ళ దానికి ఖర్చులు చేద్దామనేసి.
ఆ ఒక్క విచారంలో ఖర్చులు పెట్టేట్లాంటి విచారం కూడా ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎక్కువగా ఇబ్బందులు, సమస్యలేముండవు. మిత్రులతో పాటి తిరగడం కానీ, సంచారం చేయడం కానీ, పుణ్యస్థలాలకు వెళ్ళడం కానీ, ఇట్లా ట్రిప్స్ కానీ, టూరిజమ్స్ కానీ వెళ్ళడానికి విశేషంగా మీకు అనుకూలిస్తుందన్నమాట. ఇంకా దంపతులకైతే విశేషంగా కాస్త ఖర్చులు, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, దేవతా కార్యక్రమాలు చేయడం, విశేషంగా ధర్మ కార్యాలు చేయడం, ఇలాంటివంతా కూడా దంపతులకిద్దరికీ కూడా ఫలితమిస్తుంది. ఈ విచారంలో కూడా మంచి జరిగేటటువంటి యోగం మీకు బాగుంటుంది. ఇబ్బందులకరంగా ఏం లేదు. ఆరోగ్య విచారణకు చూస్తే కాస్త నీరసంగా ఉంటుంది. ఆయాసం జరగడం, కాస్త సుస్తు, ఆయాసం ఇవన్నీ కూడా జరుగుతాయి. శనిగ్రహ శాంతి పరిహారం చేసుకోండి. శని దర్శనం చేయండి. శనేశ్వర స్వామి వద్ద నువ్వుల ఒత్తులు వెలిగించడం వలన, ఆ ఒక్క వెలిగేట్లాంటి పొగ శ్వాసించడం వలన మీ యొక్క ఆరోగ్యం దృఢంగా ఏర్పడుతుంది. క్యాన్సర్ వ్యాధులకు కూడా మీకు నయమయ్యేట్లాంటి ఫలితం ఈ ఒక పొగ శ్వాసించడం వల్ల దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి, శుభం జరుగుతుంది. ఇంకా భాగ్యప్రాప్తులు స్లోగా ఉంటాయి అనుకునే ప్రయత్నాలు అయితే నిదానంగా అయినా కూడా శ్రమంగా, శ్రద్ధగా, నియత్తుగా, నిజాయితీగా జరిగేట్లాంటి యోగం మీద ఉంటుంది. వృత్తి ఉద్యోగం కోసం తిరగడం, సంచారం చేయడం, ఒకే చోట నిలబడకుండా ఉండడం, అన్ని చోట్ల తిరిగి తర్వాత రావడం, ఈ ఒక్క విచారంలో వైపరీత్యాలతో కూడిన వృత్తి ఉద్యోగం అయి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం చేస్తుండేటటువంటి చోటులో చాలా వరకు తలబరువులు, జవాబుదారులు, రిస్కులు, టెన్షన్స్ వచ్చేట్లాంటివి ఉంటాయి. కొన్ని ఖర్చులు, లాస్లు మీ తల మీద వచ్చేట్లాంటి జవాబుదారులు ఎక్కువగా జరుగుతాయి. కాస్త జాగ్రత్త పడండి. ఆదాయం విచారంలో మీరు పట్టుబట్టి సాధించే విచారంలో ఆదాయాలు పొందుతారు. 12 వరకు మంచి ఆదాయాలు పొందేట్లాంటి సదవకాశం. మీ పాతృస్థానం నుండి కొంచెం ఆదాయాలు వచ్చేట్లాంటిది అన్నతమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల వచ్చేట్లాంటి ఫలాలు, ఫలితాలు ఇవన్నీ కూడా 12వ తేదీ వరకు మంచిగా జరుగుతుంది. కాబట్టి ఏం ఇబ్బంది పడి టెన్షన్ పడేట్లాంటిది ఏంది లేదు. కాబట్టి ఈ నెల పూర్తిగా మంచిగా ఉంటుంది. ఇంటి పట్ల కాస్త వ్యవహారాలు, టెన్షన్స్, వృత్తిలో కాస్త తలబరువులు, జవాబుదారీలు రావడం తప్పితే ఇంకేం లేదు. కాబట్టి భగవంతుడు మీకు అందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, యోగ భాగ్యాలన్నీ కూడా కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ శుభం. నమస్కారం.